పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు అసాధ్యమైనది లేదు ప్రభు. సర్వము సాధ్యమైన తండ్రి, నా ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నా తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. ఏ బిడ్డ ఏ అవసరంతో నా ప్రభు నీకు తెలుస్తుంది. ప్రతి బిడ్డ అవసరాలు తీర్చు ప్రభు. స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి బిడ్డ వచ్చే ప్రయాణంలో నా ప్రభు నువ్వే తోడుగా ఉండి నా ప్రభు గృహానికి తోడు నా ప్రభు బిడ్డకి మీరే తోడుగా నడిపించండి తండ్రి. ప్రయాణంలో తోడుగా ఉండి ప్రభు. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభు. శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము స్వామి. అయా కూడి వచ్చిన చెడులు బట్టి మీకు స్తోత్రము. వారిలో ప్రభా మిమ్మల్ని కనపరుచున్నారు. ఆరాధన మీ నామానికి ప్రభా మరి వారు ఎన్నో ప్రభా స్తుతులు చెల్లించున్నారు. అలాగనే ప్రభా ప్రార్థన కూడా చేస్తున్నారు. 6 ప్రార్థనలు కూడా మీరు ఆలకించారు. 7 ప్రార్థన కూడా మీరు ఆలకించే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు. అందుబట్టి మీకు స్తోత్రము. ప్రార్థన వారి యొక్క అవసరాలు, సంఘ అవసరాలు, కూడా వచ్చిన బిడ్డలకు అవసరతలు, వారి కుటుంబాలు, వారి సంతాన బిడ్డలు, వారి కార్యాలు ఏమైనప్పుడు కూడా మీ పాద శరణంలో ప్రభు మీరు పెట్టి ఉన్నాము. ప్రభా మీరు గొప్ప సహాయకుడు. మా సహాయత యావత్తు కూడా మీరు ఎరిగిన దేవుడు. అందుబట్టి మీకు స్తోత్రం. అడుగక మునిపే అక్కర్లు తీర్చు దేవుడు. ప్రభా మీకు స్తోత్రం. వచ్చిన బిడ్డలు మరొకసారి ప్రభు ఇదిగోననే సమని ప్రభా మీ వాక్యము ద్వారా మీరే ప్రభా పరలోకం నుండి, సింహాసనం నుండి, సియోనులో నుండి, యెరూషలేములో నుండి ప్రభు మీ వాక్కులను అనుగ్రహం చేయండి. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడవు. ప్రభా ఏ మాటలు ఏ ఆత్మకు ఏ హృదయానికి కావాలో అట్టి మాటలు మీరు మాకు ఆత్మ ద్వారా బోధించి అయ్యా వెత్తబడిన వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రభా వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా హృదయాలందు ఫలించి అభివృద్ధి పొంది మీకు సాక్షులుగా మీకోసం జీవించే కృప దయచేయమని మా నాథుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మన ప్రార్థనని ఆలకించి అట్టి రీతిగా చేసినందుకు మన స్తుతి మహిమ గాక సమస్తము ఆయనకి చెందని గాక. ఆమేన్. హల్లెలూయా. తగ్గిందండి. ఇలాగ ఈ వారాలు జరుగుతుండగా చాలా భయం వేసేసింది ఆపరేషన్ పడతాను. కానీ అంత నొప్పండి, చాలా వాసింది కూడా కాదు. దేవుడు సుందరమ్మ గారిని స్వస్థపరిచినట్టు మరొకసారి స్తోత్రం చేద్దాం. ఇటువంటి అద్భుత కార్యాలు దేవుడి వల్ల మాత్రమే జరుగుతున్నవి. ఆయన నామానికి మహిమ కలుగుని గాక. ఆమేన్. ఈ సమయాన్ని పోయిన వారం మరి నారమ్మ గారు మార్కునపల్లి సంఘానికి వచ్చి 6గురికి పరిశుద్ధ గ్రంథాలు మళ్ళా ఉచితంగా వారు ఇవ్వటం జరిగింది. ఇంకా 4 బైబిల్ గ్రంథం, మొత్తం 10 పరిశుద్ధ గ్రంథాలు కొనమన్న గమనించారు. 6 గ్రంథాలు మాత్రమే కొన్నాం. అయితే ఇంకా 4 గ్రంథాలు ఇంకా తీసుకురావాలి, పరిశుద్ధ గ్రంథాలు. అయితే ఈ సమయాన్ని కూడా ఇంకా కొన్నిసార్లు కొన్నప్పుడు 2 గ్రంథాలు ఉంటే అవి ఇవ్వాలని కోరారు. మన మధ్య రమేష్ గారు వారి మేనమామ, ఏం పేరండి? రామారావు గారు. ముందు రండి, మీకు బైబిల్ గ్రంథం ఇవ్వాలని నారమ్మ గారు ఇష్టపడ్డారు. రండి, తీసుకోండి. రండి రండి, ముందు రండి రండి. మీరు కూర్చోండి. తీసుకోండి బైబిల్ గ్రంథం. ఓకే, చప్పట్లు కొట్టండి అందరూ కూడా. రెండోదిగా మీకు కూడా బైబిల్ గ్రంథాలని, మీ హిందూకి కూడా బైబిల్ గ్రంథాన్ని ఇవ్వాలని నారమ్మ గారు ఆశపడి ఉన్నారు. నారమ్మ గారు చేతుల మీద హిందూకి బైబిల్ గ్రంథం ఇవ్వబడుతుంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిజంగా భూలోకంలో ధన్యత దేని ద్వారా? వాక్యం ద్వారా మాత్రమే. బైబిల్ గ్రంథం పరలోక దేవుని యొక్క ఆశీర్వాదం. అది బైబిల్ గ్రంథం అంటే ఏంటి? ఆదివారం మీరు బైబిల్ గ్రంథాన్ని ఒకవేళ దుమ్ము తుడుచుకుని సంఘానికి ఇలా పట్టుకుని వెళ్తున్నారేమో. అయ్యా, ఆదివారానికి కాదు, నీ జీవిత దినాలకి యావత్తు కూడా గ్రంథమే నీకు ఆధారము. నీకు ఆధారం ఏది? ఆధార్ కార్డు చూపెడతావు నువ్వు.
రేషన్ కార్డు చూపెడతావు, అవి నిన్ను బ్రతికించవు, అవి నీకు సహాయాన్ని కూడా రావు. దేవుని వాక్యం నువ్వు కలిగి ఉంటే జీవిత కాలం వల్ల జీవిత దినాలు యావత్తు కూడా నీకు దేవుడే ఆధారం కానీ లోక సంబంధమని ఏది కూడా ఆధారము కానీ కాదు. అది మొదట గమనించండి. వాక్యాన్ని ఎవరు కూడా పక్కన పెట్టొద్దు, తృణీకరించొద్దు. వాక్యాన్ని అశ్రద్ధగా కూడా వాక్యం చెప్పేటప్పుడు చాలా ఇది నాది, నాకు ఆరోగ్యం ఇచ్చేది వాక్యము, నా బాధలు నాకు నెమ్మదిచ్చేది, నా పాదములకు దీపము, నేను నా ఇంటి వారును ఆ యెహోవాను సేవించడానికి గల ప్రమాణముతో కూడిన జీవ గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మారు కూడా మన సంఘంలో నేను లేచి కీర్తన గ్రంథం చదువుతాం. ఆదివారం ప్రతి మారు కీర్తన గ్రంథం చదివాక దేవుడిచ్చిన గ్రంథాన్ని పైగట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చేయమంటాం. ఒక చేతితో గ్రంథం పట్టుకుంటారు, ఒక చేతితో ఎడం చేయి మీద పైకెత్తి, రెండు చేతులు ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం 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 చెబుతూ ఉంటాం. ఏం తెలుసా? ఈ గ్రంథమే లేకపోతే మనకి పరలోక జీవం కూడా దొరకదు. అదొకటి గమనించండి. వాక్యం వింటున్నాం, ధన్యుడవు. వాక్యం వినుచున్నాం, చాలా ధన్యత పొందుకుంటాం. ఎందుకంటే భూ సంబంధమైన వ్యక్తివి కాదు, ఎవరు నువ్వు? పర సంబంధమైన వ్యక్తివి. వినండి, పోయిన వారం సొలొమోను మహారాజు గురించి మీకు చెప్పాను. ఏమని చెప్పాను? సొలొమోను రాజు పరలోకానికి వెళ్ళారా వెళ్ళలేదని చెప్పాను. వెళ్ళారా మరొకసారి అడుగుతున్నా, వెళ్ళారా? హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనకు తెలిసిన వాక్యం యోహాను కాలం వరకు, ఏ కాలం అంటే అండి? యోహాను కాలం వరకు దేవుని రాజ్యము ఎలా పట్టబడింది? బలత్కారముగా. ఎలాగంటే అండి, దేవుని రాజ్యం ఎలా పట్టుబడిందంట? బలత్కారంగా. చెప్పండి, ఎలా పట్టుబడింది? ఎలా బలత్కారమైంది దేవుని రాజ్యం? మరి ఈరోజు దేవుని రాజ్యం ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వబడింది. ఎలాగంటే దేవుని రాజ్యానికి ఎలా వెళ్తున్నాం? మనం ఉచితంగా వెళ్తున్నాం. ఏమని ఇచ్చామా? ఏమి ఇచ్చారు కానీ రుణాన్ని. మరి ఆ రోజు వాక్యం ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుని రాజ్యం బలత్కారంగా పట్టబడింది యోహాను కాలం వరకు. ఎందుకని ప్రభువారు ఆ మాట మాట్లాడవలసి వచ్చిందో తెలుసండి? ప్రియమైన వాళ్ళరా, ఆ కాలంలో దేవుడు వాక్యం వినడానికి వారికి మనసు లేదు, వాక్యం ప్రకటించే నాదుడు లేడు. వారి సంఘములో కూర్చోవడానికి దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచాడు. ఎవరు కఠినపరిచాడంటే దేవుడే కఠినపరిచాడు. ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచేవాడు? దేవుడే. ఎందుకు దేవుడు ఆ కాలం వారు హృదయాన్ని కఠినపరిచాడు? ఈ కాలం మన దేవుడు ఏదైతే కఠినపరిచాడో ఇప్పుడు మన హృదయాన్ని కఠినపరచకుండా రండి నా నామం గురించి పాడండి, ప్రార్థన చేయండి, నా వాక్యాన్ని మీరు వినండి. ఈ రోజుల్లో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి ఈ రోజులు కూడా మన హృదయాన్ని కఠినపరిచినట్లయితే ఏమవుదాము? ఇప్పుడు ఎవరు రెండింతలు మేలు పొందుకున్నారు? ఎవరు రెండింతలు మేలు పొందుకున్న వారు ఎవరు? ప్రియుడా, నువ్వు ధన్యుడవు, దేవుని సహవాసాన్ని కలుగున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సహవాసం లోక సంబంధమైనది కాదు, మనుషుల యొక్క మాటల పద్ధతి బట్టి. కానీ అందులో సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు పౌలు స్త్రీ మౌనంగా ఉండాలన్న. ఇది తెలుసా? స్త్రీ ఏం చేస్తే ఏ సమయంలో కానీ మాట్లాడవచ్చు. అయితే స్త్రీ అయినా పురుషుడైనా కానీ వాక్యం చెప్పే ఎలా ఉండాలంట? మౌనంగానే ఉండాలి. మౌనంగా. ఎందుకు తెలుసా? వాక్యము విలువైనది. చెప్పండి ఒకసారి, ఎటువంటిదంట? నీ బ్రతుకు, నా బ్రతుకు, మనందరి బ్రతుకు కంటే వాక్యము విలువైనది. మన బ్రతుకు 1000 సంవత్సరాలు బ్రతికినా 100 సంవత్సరాలు బ్రతికినా ఆఖరికి సమస్తము ఏమన్నాడు? వ్యర్థమే అన్నాడు. ఆ సమస్తం ఏమన్నాడంట? అతడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడంటే సమస్తమైన లోకముల జ్ఞానం, కార్యాలు, సముద్రాలు, చెరువులు, లేకపోతే ఇంకా ఏవి అన్ని కూడా రుచి చూసి అతడు అన్నాడు సమస్తము కూడా వ్యర్థమే అన్నాడు. ఇప్పుడు వ్యర్థం అనేది మనం అంటామా? మనం పరిగెడతాం. ఏం చేస్తాం? మనం పరిగెడతాం. ఎక్కడ వరకు పరిగెడతాం? మన నడుము వంగిపోయే వరకు, మన కాళ్ళు నరాలు పట్లు వదిలేసే వరకు పరిగెడతాం. కంటి చూపు పోయే వరకు పరిగెడతాం. ఇంకా బుగ్గలో ముడత, ప్రీడా, పళ్ళు ఊడిపోయే కూడా నేను బాగానే ఉన్నాను అనుకుంటా. ఏమనుకుంటా? పళ్ళు ఊడిపోయినా కానీ అద్దంలోకి వెళ్ళాక ఏమనుకుంటా?
ఏ ప్రేమ నేను చాలా బాగున్నాను అనుకుంటా. కానీ నా రూపం ఉండే కళ్ళు కోల్పోతుందనే మనసు ఎవరు కూడా రాదు. నేను ఎప్పుడు బాగానే ఉన్నాను. ప్రియమైన వాళ్ళు వినండి, వాక్యానికి మించిన శక్తి లోకంలో లేదు, మానవులు అసలే లేదు. ఏంటండి? వాక్యానికి మించిన శక్తి లోకంలో అసలే లేదు, మానవ సమాజంలో అసలే లేదు. చూడండి, చైనా అయినా, అమెరికా అయినా, నేపాల్ అయినా కానీ మనం చూస్తున్నాం. 3 దేశాల్లో కూడా భయంకరమైన తుఫాన్లు, వర్షాలు పట్టే ప్రాంతాలు, మనుషులు, కార్లు, గాలిపటాలు, కాగితాలు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతున్నారు. ప్రియమైన వాళ్ళు వినండి, అంతకుముందు మానవులు ఎలా మాట్లాడేవారు తెలుసండి? మమ్మల్ని మించిన వాడు ఒక్కడు కూడా లేడు, మమ్మల్ని తెగించేవాడు, మమ్మల్ని ఎదిరించేవాడు ఎవరు లేరని మాట్లాడిన మాటలు ఎంతో మంది మానవులు ఉన్నారు, ఆ మాటలు కలిగిన వారు. కానీ ఆ మానవుల యొక్క శక్తి ఏమైందని దేవుడు తన ప్రవాహమును పంపాడు. ఆ మాటలు మాట్లాడిన వారందరూ కూడా ప్రవాహంలో కొట్టుకుపోయి, ఏదయ్యా నీ శక్తి, ఏదయ్యా నీ మాటల్లో ఉన్న శక్తి అని కలిగితే వాడు మాట్లాడతానికి వారి పేరు కూడా భూమి మీద కనబడట్లేదు. ఒకవేళ ప్రవాహంలో కొట్టుకుపోకపోయినా కానీ ఒకవేళ కాపాడబడ్డాడనుకో, మళ్ళా తెగించి మాట్లాడాడనుకో, వాడి యొక్క వయసు ఆ రీతిగా ఉండదు. రాను ఏమైపోద్ది, వాడి శరీరము క్షీణించిపోద్ది. ఏదో ఒక రోజు అంటాడు, నేను భూమి మీద ఎంతో బలి తెగించి జీవించాను కానీ ఈరోజు నా వల్ల అది కావట్లేదు. అటువంటి మానవుడి మీద దేవుడు దృష్టి పెట్టి చూడండి, వీళ్ళందరూ కూడా పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ కూడా ఎక్కడున్నారు ఈరోజు మీకు చెబుతున్నా. ఎవరండి? పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ కూడా పరలోక రాజ్యంలోకి ఎప్పుడు వెళ్ళారో, పరలోక రాజ్యం ద్వారా వారికి ఎప్పుడు తెరపడిందో అది ఈ రోజు మీకు తెలియపరుస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరణు శరగా పట్టుకుపోయి మనుషులకు ఇవులను అనుగ్రహించండి. ఎఫెసీ పత్రిక అమ్మా, ఎఫెసీ పత్రికలు ఎక్కడ ఉంటున్నాయి? క్రొత్త నిబంధనలు ఉంటాయి. ఇది పాత నిబంధనలు చదివితే ఎఫెసీ పత్రిక మనకి ఎక్కడ దొరుకుతుంది? మా క్రొత్త నిబంధనకి రండి తల్లి. క్రొత్త నిబంధన 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు గలతీ పత్రిక తర్వాత ఎఫెసీ పత్రిక. అది పరిశుద్ధ గ్రంథం. మొదటి జ్ఞానం తెలియక మన యొక్క ఆ హృదయాన్ని వెలిగించుకోలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథం వెలిగించేది హృదయానికి, కుటుంబానికి, మానవ జీవితాన్ని కూడా వెలిగించేది ఏది? వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భక్తుడు రాసిన మాట ఏం తెలుసండి? ఎఫెసీ సంఘానికి వెళ్ళి ఎఫెసీ సంఘములో ఉన్న ఆ అనుభవం వారు నేర్చుకోవాలని వారికి సువార్త ప్రకటిస్తూ పౌలు గారు అంటున్న మాట, ఆయన చదవమ్మా, ఆయన ఆరోహణమైనప్పుడు శరగా పట్టుకుపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆరోహణ అవ్వకముందు ఆయన ఏమయ్యాడు? ఆరోహణ అవ్వకముందు, ఆరోహణం అంటే ఏంటి? ఎత్తబడుట. ఏంటంటే మనమందరం కూడా ఒకరోజు ఆరోహణం అవ్వాలి. ఆరోహణం అంటే ఏంటి? భూమి నుండి పరలోకానికి ఎత్తబడుట. అయితే భూమి నుండి పైకి ఎత్తబడక ముందు ఒక కార్యం జరిగింది. ఏం కార్యం అది? పాత నిబంధనలు ఉన్న భక్తుల కోసమును, క్రొత్త నిబంధనకి సాక్షార్థమైన జీవితం కలిగిన పరిశుద్ధులకును రక్షణ కలుగు నిమిత్తము. ఏంటండి? కలుగు నిమిత్తము ఆయన ఏమయ్యాడు? బలియాగమయ్యాడు. ఆయన ఏమయ్యాడంట? బలియాగం ఎందుకు అయ్యాడు అంటే, ఈరోజు చూడండి, నీవు నేను చనిపోక ముందు సువార్త ప్రకటింపబడుతుంది. సువార్త వినిన తర్వాత నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉంటుందండి? దేవుని యొక్క లెక్కల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? ఇప్పుడు నీకు ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు అంటావు, తర్వాత నువ్వు చనిపోయి ఏమవుతుంది? ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసివేయబడుతుంది. ఆ పేర్లో నీ బిడ్డలున్నా నీ పేరు నీ బిడ్డలోంచి తీసివేయబడి ఇంకా నీ పేరు మరవబడింది. కానీ ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే, ప్రభుని కలుగున్న నీవు నీ పేరు తీసివేయబడదు, నీ పేరు ఆయన లెక్కలోకి వెళ్ళిపోయింది. ఎక్కడున్నా?
భూమి మీద లేవు, బిడ్డల మధ్య లేవు. ప్రెసిడెంట్ అని, చంద్రబాబు అని, జగన్ బాబు అని, పవన్ బాబు అని, లేదా ప్రధాని గారు నేను ఓటేసానని వారికి తెలియదు. నువ్వు ఎవరి లెక్కలోకి వెళ్ళిపోయావు? దేవుని లెక్కలోకి వెళ్ళిపోయావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను మరువడు. ఎవరు మరువడు ఏంటండి? నారమ్మ గారు ఎంతో మందికి కొన్ని పరిశుద్ధ గ్రంథాలు వారు ఇచ్చారు. ఏమిచ్చారు? జీవార్థమైన వాక్యాన్ని ఇచ్చారు, జీవింపజేసే వాక్యాన్ని ఇచ్చారు, బ్రతికింపజేసే వాక్యాన్ని ఇచ్చారు, సమాధానము సమకూర్చే వాక్యం ఇచ్చారు. వాక్యం చేత కడగబడు నిమిత్తము నీకు ఆ వాక్యం ఇవ్వబడింది. వాక్యము చేత ఫలించి నిమిత్తం ఆ గ్రంథం నీకు ఇవ్వబడింది. వాక్యము చేత నువ్వు సమాధానం పొందుకునే నిమిత్తం సమాధానకరమైన సువార్త నీకు ప్రకటింపబడింది, ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గ్రంథం నుంచి మాట్లాడుకున్న కొన్ని వేల మాటలు నేను మాట్లాడగలను, కానీ అన్ని మాటలు కాదు, కానీ కొన్ని మాటలు మాట్లాడి వాక్యానికి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం గురించి కొన్ని వేల మాటలు నేను చెప్పగలను, ఎందుకంటే వాక్యం అంత శ్రేష్టమైందండి. మానవ సమాజమును వెలిగించే అద్భుతమైన రహస్యముతో కూడిన విలువైన గ్రంథం ఏదైనా ఉందంటే కేవలము పరిశుద్ధ గ్రంథము మాత్రమే. హల్లెలూయా. చెడిపోయిన హృదయాలను, పాప ఫలితమైన మోసకరమైన హృదయాలను పవిత్రము చేసి, దొంగలను పాపులను పవిత్రపరిచేసి పరిశుద్ధులకు మార్చి పరిశుద్ధ మార్గము కూడా నడిపించేది దైవ నిబంధనతో కూడిన వాక్యమే. వాక్యాన్ని అసాధారణమైనదని ఎంచవద్దు. దయచేసి వాక్యాన్ని అసాధారణమైన వాక్యమని ఎంచవద్దు. వాక్యము ఎటువంటిదంట? విలువైనది. ఎంత విలువైనది? అంత విలువ నీకు, నాకు, మానవ సమాజానికి, ఆదాము మొదలుకుని ఈ కాలం వరకు, అయితే ఇంకా రాబో తరాల వరకు పుట్టే మానవులకు లేని విలువ వాక్యం నీకు ఇచ్చుచుంది, నాకు ఇచ్చి, మనందరికి ఇచ్చుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకలకి విలువ లేదు, వాక్యం నీకు విలువిస్తుంది. ఇప్పుడు దేవుని లెక్కలోకి వెళ్ళిపోయా. మరి నువ్వు లెక్కలో ఉన్నావు సరే. యేసు ప్రభు పుట్టక ముందు, యేసు ప్రభు జన్మించక మునుపు ఎంతమంది భక్తులు ఉన్నారు? ఆదాము మొదలుకుని, ఎంతమంది అండి? ఆదాము మొదలుకుని యోహాను కాలం వరకు ఎంతమంది భక్తులను లెక్క నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనంటే ఎవరు చెప్పలేరు. ఏంటండి? ఎవరు కూడా చెప్పలేరు. మన భక్తుల పరిస్థితి ఏంటి? ఈరోజు యేసుక్రీస్తున్న వాక్యాన్ని విని నేను పాపులను ఒప్పుకుంటున్నా, నీకు పరలోక రాజ్యము తెరవబడుతుంది. ఏమవుతుందంట? పరలోక రాజ్యం తెరవబడుతుంది. మరి ఆ భక్తులకు సువార్త లేదే. ఏ భక్తులకు? పాత నిబంధన భక్తులకు, యోహాను కాలం వరకు ఉన్న భక్తులకు ఏమి లేదండి, లేదు. సిమియోను ఎటువంటి అభిషేకం కలిగిన వాడంటే, సిమియోను తన కన్నులారా ఇశ్రాయేలు ప్రజలు రక్షకుడు జన్మిస్తేనే కానీ అతనికి మరణము లేదు, రాదు అని అతడే దేవుని ఆత్మ ద్వారా అతడు అభిషేకమబడి ప్రవచనం కలిగిన వ్యక్తి. యేసు ప్రభుని కన్నులారా చూసినప్పుడు అతడు అంటున్నాడు, అయ్యా నీ దాసుని నీ మాట చెప్పినప్పుడు సమాధానముతో, ఎలాగంటే అండి, సమాధానం నీవు నన్ను పోనిచ్చుచున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అతడు సమాధానం కలిగి పోవటానికి అతడు దేవునికి సమర్పించుకున్నాడు. మరి యేసు ప్రభునందు బాప్తిసం లేకపోతే ఎవరు కూడా పరలోక రాజ్యము లేదని మనం వింటున్నాం. మరి వారికి బాప్తిసం ఉందా? వారికి బాప్తిసం ఉందా? వారందరూ ఎక్కడ ఉన్నారు? మరి వారందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు చెప్పాలి మీరందరూ. వారందరూ ఎక్కడ ఉన్నారు? సాతానుడు మామూలు మనిషి కాదు. యూదా పత్రిక 9వ వచనం చూడండి. యూదా పత్రిక 9వ వచనం చదవండి. మోషే గురించి అక్కడ రాయబడింది. మోషే గురించి రాయబడింది. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో ఎవరితో వాదిస్తున్నాడంట? అపవాదితో వాదించుచు మోషే యొక్క ఎవరి శరీరం అంటే అండి? మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు ఎవరిని దూషించి తీర్పు తీర్చా ప్రభువు నిన్ను గద్దించును గాక అనేను. వినండి ఒకసారి. ప్రభువు నిన్ను. ఇప్పుడు సాతాను గాడు ఎవరి గురించి పోరాటం చేస్తుంది తెలుసా?
మోషే శరీరం మృతమైన శరీరము. ఏ శరీరం అండి? మోషే ఏమయ్యాడంటే చనిపోయాడు. ఏమయ్యాడండి? మోషే చనిపోయాడు. మీరు అనుకోవచ్చు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, పరలోక రాజ్యం వారు ఉంది కదా అనుకోవచ్చేమో. మరి మోషే అంతకంటే రెట్టింపు. ఈ దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకం లేదు. 6 లక్షల కాల్పాలములను నడిపించిన వాడు మోషే లాంటి సాధు వ్యక్తి లేనే లేడు దేవుని ఎదుట. ఎటువంటి వాడంటే దేవుని ఎదుట ఇతను లాంటి వ్యక్తి మరొకడు లేడు. మరి అటువంటి వ్యక్తి శరీరము గురించి ఎవరు పోరాడుతున్నారు? సాతానుడు, అపవాది గర్జిస్తున్నాడు. లేదు, మోషే శరీరం మాత్రం ఎంత మాత్రం నేను విడువను. అప్పుడు మిఖాయేలు దూత ఏం చేస్తుంది తెలుసండి? ప్రభు నిన్ను గద్దించిన గాక. మళ్ళీ చదువమ్మా. అమ్మా మరొకసారి వాక్యం చదవటం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించు తీర్పు తీర్చ తెగింపక ప్రభు నేను గద్దించును గాక అనెను. మీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారే వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. చాలండి, వినండి. చాలా మంది వాక్యము తెలియక, ఏం తెలియకండి, వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించకపోవడమే నీ యొక్క అశ్రద్ధ. యెహోవా కార్యాన్ని అశ్రద్ధ. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను వారు ఉండక మానలేదు. మోషే లాంటి పరిశుద్ధులు కలిగి జీవించే వారు ఉండగా మానలేదు. వారు ఉన్నారు, వీరు ఉన్నారు. వారు కలిగి ఉన్నారు, వీరు కలిగి ఉన్నారు. ఎవరిని? ప్రభువైన క్రీస్తుని. అయితే వీరి శరీరం గురించి అపవాదే యుద్ధం చేస్తున్నాడు. ఎవరితోటి? జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కూడా కొన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. పాత నిబంధనలోకి వద్దాం. జకరియా గ్రంథం. అందుకు యెహోవా సాతాను ఫిర్యాది అయి సాతాను యెరూషలేమును కోరుకొనును, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి ఏంటండి? ఇతడు అగ్నిలో నుండి తీసిన పురుగు వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? యెహోషువ ఎలా ఉన్నాడండి? అగ్నిలోంచి తీసిన కొరువు. అగ్నిలోంచి తీయబడిన కొరువుని కూడా ఏం చేస్తున్నాడు సాతాను గాడు? తీర్పులోకి తీసుకొస్తున్నాడు. ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడు? యెహోషువ దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. యెహోషువ అప్పటికి ఎలా ఉన్నాడంట? దూత అంటుంది, ఇతడు చూడు అగ్నిలోంచి తీసిన నిప్పు వలె ఉన్నాడు అని యెహోషువ పక్షంగా దూత మాట్లాడుతుంది. సాతానుడు కాదు, ఇతడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఇప్పుడు మోషే గురించి యెహోషువ గురించి చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించి వాగ్దానపు దేశంలో ప్రవేశపెట్టిన వారి యొక్క హస్తం ఎవరిది? మోషేదేని, యెహోషువదే. ఇప్పుడు మోషే యెహోషువ అటువంటి ప్రార్థన, అటువంటి పరిశుద్ధత, అటువంటి ఆ యొక్క దేవుని మార్గం నడిపించిన వీరిద్దరు కూడా ఇటువంటి వారి గురించి సాతాను ఫిర్యాదు చేస్తుంటే నీ విశ్వాసము నా విశ్వాసము ఎటువంటిది? నీవు నేను పరలోక రాజ్యం చేరిపోతామా? నేను బాప్తిసము తీసుకున్నానే అనుకునే భక్తులారా, నేను ప్రతి వారం వెళ్తున్నాను అనుకునే తలంపు కలిగిన పరిశుద్ధులారా, ప్రియుడా, బాప్తిసము తీసుకున్న పిమ్మట పరలోక రాజ్యము ద్వారం తెరవబడదు. కానీ బాప్తిసం తీసుకుని మారు మనసు కలిగిన వారికి పరలోక రాజ్యము తెరవబడుతుంది. బాప్తిసం మార్పు కలిగి ఉండాలి. మార్పు లేదే పరలోక రాజ్యము లేదు. ఏది కూడా నీది నాది కానే కాదు. ఎవరిదన్నా చిట్టాకు గాలికి వచ్చి పడింది అనుకో, ఊరుకుంటామా? వర్షపు నీరు మన సరిహద్దుల్లోకి వస్తూ ఊరుకుంటామా? భూమి నీదా? గాలి ఎవరైనా వీస్తుంటే అని ఆ చెట్టు వచ్చి ఆకు వచ్చి పడుతుంది, నువ్వు ఊరుకోవా? మళ్ళీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుందాం. మనం ఏం చేస్తున్నా? దేవుని బిడ్డల మన
పరలోక యాత్ర మొదలుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రభు సంఘానికి వెళ్తున్నాం. ప్రభు సంఘము ఇటువంటి తెలుసా, పరిశుద్ధత కలిగినది. ఇటువంటిదండి. ఒక మారు మనం వెళ్తున్నాం. ఎన్ని మార్లు వెళ్తున్నాం? ఒక మారే, రెండో మారు, మూడో మారు, నాలుగో మారు, జీవిత కాలం అంతా అలా వెళుతున్నాం కానీ ప్రవర్తన మారలేదు, నడవడం మారలేదు, మన అడుగులు మారలేదు, మన మనసు కూడా, మన దృష్టి కూడా మారినప్పుడు కూడా దేవుడు కృపను చూపి మనల్ని నడిపించుతున్నాడు. ఎందుకో తర్వాత నీకు నాకు తెలుస్తుంది. ఆ వాక్యం కూడా ఉంది, ఇప్పుడు చెప్పను, తర్వాత నీకు చూపిస్తాను ఎందుకు వెళ్తున్నామో. సరే, ఇప్పుడు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మోషే మీద ఏం చెప్పిందండి? మోషే మీద ఫిర్యాదు. రెండోది రీతిగా యెహోషువ మీద కూడా ఫిర్యాదు. ఈ ఫిర్యాదు చేస్తున్న సాతానుడు వీళ్ళందరినీ కూడా సెల్లో ఉంచాడా, లేకపోతే పరలోక రాజ్యాన్ని పోనిచ్చాడా? వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంట? సెల్లో ఉండిపోయారు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట? సెల్లో ఉన్నారు. మీకు సొలొమోను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం చెప్పానే, అది గ్రహణ రావడానికి నేను ఈరోజు వాక్యం చెప్తున్నాను. ఎప్పుడు వెళ్ళారంటే, ప్రభువైన క్రీస్తు మరణించాక. ఏమైందండి? మరణించే ముందు ఏం జరిగింది? ఆయన సమాజం ముందు నిలబడ్డాడు, వెలివేయబడ్డాడు, దోషని నిరూపించబడ్డాడు. ఆయన ముఖం మీద ఉమ్ములు, ఎందుకంటే ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. అయితే ఆయనకు గుర్తింపు ఉండకూడదు లోకంలో. ఆయన గుర్తింపు ఎవరికి ఇచ్చాడు తెలుసా? నీకు నాకు, నీ ముఖం మీద నా ముఖం మీద ఏ ఉమ్ములు కూడా పడకుండా, నీకు నాకు ఏ అవమానము రాకుండా, నీవు నేను ఏ చెంప దెబ్బలు తినకుండా, ఆయన కొట్టి గెలిచేసి నేను కొట్టింది ఎవరో ప్రవచింపమన్నా. ప్రవచించాడంటే ఆయన తెలీదా? ముందే తెలుసు ఈ సమాజం నాకు అలా కొడతాది, నా ముఖం మీద ఉమ్ములు వస్తారు. జకర్యా గ్రంథంలో ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నేను ప్రేమించిన వారి యొద్దకు వెళ్ళగా నా చేతిలో వారు గాయములు చేశారు. జకర్యా గ్రంథం చదువుకుంటే చాలా అద్భుతమైన గ్రంథం. నేను ప్రేమించిన వారి నివసించగా వారు నా చేతుల్లో గాయాలు చేశారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియమైన బట్టలు అటువంటి గాయాలు కలిగి ఉంటారని తెలుసు. అయినా కానీ ఎందుకు వచ్చాడు తెలుసా? నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమను ఇంకా పరిపూర్ణంగా మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన ప్రేమను విను నా ప్రియ సోదరుడా, విను. దేవుడిని ఎంతగా ప్రేమించాడు ఆయనకి తెలీదా? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, కెరూబులు, సెరబులు, దూతలు అంతా కూడా ఆయన చేతి పని కాదా? ఆయన నక్షత్రములు చేయలేదా? సూర్యుడు చేయలేదా? సమస్తం చేసిన వాడు ఎవరు? ఆయన ఎండి కూడా ఆయనకి ఎందుకు ఇంత శ్రమ పొందాడంటే మన మనసు స్థిరమైనది కాదు. పాత నిబంధనలో మోషే ద్వారా భక్తులకు పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడినాయి, కానీ ఆ వాక్యానికి వారు ఇవ్వబడలేదు. ఈరోజు మనము కూడా అదే రీతిగానే నడుస్తున్నాం. అయితే వారికి నీకు మధ్య తేడా తెలుసా? వారి యేసుక్రీస్తు మరణము వారు చూడలేదు, వినలేదు. యేసుక్రీస్తు కొడతాడని తెలుసు, కానీ యెషయా భక్తులు మాత్రమే ఆయన మరణం గురించి రాయటం జరిగింది. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు మరణించాక జరిగిన విషయం ఏంటి, మరణించక ముందు జరిగిన విషయం ఏంటి? విషయాలు మీకు చెప్పిన ముందుకు వెళ్తాను. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంట? ఎవరండి? యోహాను కాలం మొదలునే ఆదాము యొక్క ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయంట? సరే, వీళ్ళందరూ కూడా సాతానుడు ఏం చేశాడు? బంధించి తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఏం చేశాడంట? ఎవరినైనా కానీ లేదు వీళ్ళ పరిశుద్ధత లేదు, వీరు వాక్యానికి లోబడలేదు, వీరు దేవుని పాదాల చెంత చేరలేదు. నన్నే దేవుడు ఎక్కడి నుంచి పాడేశాడు? నన్ను ఆయన స్థానంలో ఉండనివ్వకుండా పడేశాడు. మరి వీరు ఆయన స్థానానికి వెళ్ళగలుగుతారు? ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోతే ఎవరో మంత్రి గారు తెలిసిన వాళ్ళు వెళ్తారు. నిన్ను నన్ను వెళ్ళేస్తారా? అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఏం చేస్తారో లేదు. మంత్రి గారు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవడానికి అపాయింట్మెంట్ కావాలి. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఈయన వెళ్ళాలంటే ప్రధానమంత్రికి ముందుగా చెప్పి పర్మిషన్ తీసుకోవడం, లేకపోతే పర్మిషన్ వెళ్ళటానికి కూడా ఇక్కడ భూలోకానికి చెందిన అధికారం. ఇటువంటిదైతే పరలోక సంబంధమైన అధికారం మరీ కఠినమైనది. మన మధ్య సారీ చెప్పేవాడు ఎవరున్నా తెలుసా? ఎవరున్నారు?
ఫిర్యాదులు, రోజు ఫిర్యాదులే. కూటానికి వచ్చి 7:30 వచ్చిందండి, 9 కూట ముగించేస్తాను, ఇతరులు నిద్రపోలేదు ఆమెకు, నువ్వు పర్లోక రాజ్యం ఇచ్చేస్తావా? సాతాను గారు చెప్తాడు మాట. ఎవరు చెప్తారంట? సాతాను. ఫిర్యాదులు లేవు, ప్రకటన గ్రంథం ఉందా లేదా? ప్రతిరోజు కూడా ఎవరి మీద మన గురించి ఫిర్యాదు చెప్పేవాడు. అపవాదం దేవుడు ఏం చేశాడు? కింద తొక్కేస్తాడు. అయినా కానీ వాడి ఫిర్యాదులు మర్చిపోతాడా? ఏబు గురించి ఫిర్యాదు చేయలేదా? ఏబు ఇంటి చుట్టూరు నీవు కంచి వేసిన అందుకని వాడు చేతుల పని నువ్వు దీవించవాడు, అందుకని భూలోకల వాడు ఫలిస్తున్నాడని యోబు గురించి సాతాను ఫిర్యాదు చేయలేదా? లేదా మన గురించి కూడా అంతగానే ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే ఆదాము మొదలు యోహాను కాలం వరకు ఉన్న ప్రవక్తలైన విశ్వాసులు, ఇశ్రాయేలు ప్రజలు యావత్తు కూడా ఎక్కడున్నారంట? ఇప్పుడు యేసు ప్రభు మరణించి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? భూలోకానికి వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? అగాధాన్ని చూడవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడంట? అగాధాన్ని. ఎందుకు వెళ్ళాడు? అగాధులు మీరందరూ కూడా ఎక్కడ ఉన్నారు? సెరలో ఉన్నారు మీరందరూ కూడా. ఈ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? సెరలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? సెరలో. అందుకని చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? భూమిని భద్రమైపోయిందంట. ఆ అగ్నిగుండానికి సమీపటి ఆత్మలు ఉన్నాయి. అటు అగ్నిగుండానికి కాకుండా ఇటు పరలోక రాజ్యానికి కాకుండా ఇవన్నీ కూడా ఏగిపోతున్నాయి. ఆత్మలు కూడా ఎక్కడ ఉన్నాయి? సెల్లో ఉన్నాయి. చూడండి, సెల్లో ఎలా అర్థమవుతుందంటే, ఇప్పుడు ఎవడో తప్పు చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు? సెరసాలో ఉన్నాడు. ఆ వాడికి తెలుసు, ఇంటికి నా కుటుంబం హాయిగా ఉంది, నేను మాత్రం ఇక్కడ నలిగిపోతున్నాను, అవునే కదా? అలాగే వారు సెరలో ఉన్నప్పుడు మొరపెడుతున్నారు దేవుడికి. ఏమని తెలుసా? ఏమని? ప్రభువా, మేము నీకు లోబడలేదు. మాకు న్యాయాధిపతులు ఇచ్చావు, మాకు రాజులు ఇచ్చావు, మాకు ప్రవక్తలు ఇచ్చావు, మాకు ప్రార్థన చేస్తే అనేకలు నువ్వు మా మధ్యకు పంపించినా కానీ మమ్మల్ని మేము మాత్రం నీకు వాక్యానికి లోబడలే. వారు సెరలో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు మరణించింది మన కోసమే కాదు, ఆదాము మొదలుకొని, హల్లెలూయా, ఆదాము మొదలుకొని ఆ యోహాను కాలం వరకు పుట్టిన ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇశ్రాయేలు ప్రజల్ని సెరలో ఉంచడానికి ఇష్టం లేదు కాబట్టి ఆయనే తను తగ్గించుకుని భూలోకానికి వెళ్ళవచ్చాడు, నరుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు, విడవబడిన ఒక వ్యక్తిగా స్థలం తలవాల్చుకోవడానికి కూడా లేని వాడికి వచ్చాడు. ఎందుకు? ఏదైనా కోరుకుంటే ఆయన భూలోకానికి చెందిన నివాస అయిపోతాడు. భూలోకలు ఏదైనా కోరుకుంటే ఎవరైపోతారంట? భూ సంబంధి అయిపోతాడు. కాబట్టి భూ సంబంధిగా కాకుండా పర సంబంధిగానే జీవించి మళ్ళా సెరలో ఉన్న ఆత్మలను ఈయన ఎక్కడ పెట్టాలి? తండ్రి ఆదులో పెట్టేయాలి. అందుకనే పరదేశి అనే పేరు వచ్చింది. దొంగదన్నాడు ఎక్కడుందా? పరదేశి అంటే పరలోకం, కానీ పరలోకానికి భూలోకానికి కాకుండా మధ్య ఆ ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అగ్నిగుండం చూస్తుంది, అమ్మో మాకు ఒక రోజు తూర్పు రాబోతుంది, అగ్నిగుండంలో కాలిపోతాం. ప్రభు వారు ఎంత దయాళుడు తెలుసా? ఆయన మరణించింది మన కోసమే కాదు, సెరలో ఉన్న వారి కోసం కూడా మరణించి ఆ సెరలో ఉన్న ఆత్మలను సెరగానే, వినండి మాట, ఎలాగంట ఎలాగంటండి? సెరగా పట్టుకుపోయాడు. మొదట ఎలా పట్టుకుపోయాడు? సెరగా అంటే కట్టిన మూటను కట్టినట్టుగా అక్కడ ఏ తీర్పు లేదు, ఉందా లేదా? సెరలో ఉన్నవాడిని సెరగానే అక్కడ ఏ తీర్పు లేకుండా, అక్కడ శక్తిమంతుడు తీర్పు తీర్చడానికి కానీ అక్కడగా తీర్పు. ఎక్కడ తీర్పు జరగాలి? ఆయన సింహాసనం ఎదురు జరగాలి తీర్పు మాత్రం, అంతే. పాతాళ మంది కానీ భూమి మీద కానీ మనుషునికి తీర్పు లేదు. ఎక్కడ తీర్పు? ఆయన సింహాసనం ఎదురు. కాబట్టి ఆ సెరలో ఉన్న ఆత్మలన్నీ కూడా సెరగానే మూట పట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. నేను అడగొచ్చా ఆయన ఆరోహణం అయిపోయి 40 మందికి కనిపించాడు కదా, అప్పుడు ఏ మూటలు లేవు కదా. అయ్యా, ఆత్మలో నీ కంటికి నా కంటికి ఈరోజు భూలోకలు కనపడుతున్నాయా? అది ఆత్మ అంటే అర్థం ఏంటి? మనం అంటాం దెయ్యాలంటాం, అవునే కదా? మానవ కంటికి ఏదైనా ఆత్మ కనపడితే ఏమంటా? అయిపో దెయ్యం అంట. నిజమే, ఆ ఆత్మ ఆయన కార్యం. అందుకనే మనుషుని కంటికి కనబడవు, చెవికి ఓచారం కాదు, అలా అటువంటి కార్యాలు చేయగల గొప్ప దేవుడు. అటువంటి దేవుడి బిడ్డలమండి. ఆయన ఆరోహణం అయినప్పుడు అంటే అర్థం ఏంటంటే ఆయన 3 దినాల తర్వాత ఏమయ్యాడు? సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఎప్పుడు దాన్ని లేచాడు ఆత్మలు ఏం చేశాడు? పరలోకానికి
స్థలానికి నడిపించేశాడు. అతను నడిపించేసి ఇక మీద ఆ సెలవు కాకుండా విడుదల కలిగించాడు. దేవునికి మహిమ కలుగునాక. ఏం కలిగించాడంట? విడుదల కలిగింది. విడుదల కలిగింది. సెలవు ఉన్న ఆత్మలకన్నిటి కూడా యేసు ప్రభు మరణము చేత రక్తము చేత విమోచన అనుగ్రహింపబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మరి మనకేం కలిగింది? మనకేం కలిగింది? రక్షణ ఉచితముగా ఇవ్వబడింది. నీవు ఇశ్రాయేలు ప్రజల వల్లే ఆ సెలవుక మీద ఎల్లవు. అందుకనే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 26:19 చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవము సజీవములను మంటిలో పడి ఉన్న వాళ్ళారా మేల్కొని ఏం చేయాలంట? మేల్కొని ఉత్సాహించని గడిగా స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎవరికి? ఈ వాక్యం ఎవరికి? అమ్మా, నూతన నిబంధన కలిగిన క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ యొక్క వాక్యం ఇచ్చాడు. మట్టిలో పడి ఉన్న వాళ్ళారా ఏమవ్వాలి? ఉత్సాహించండి, మేల్కొనండి, నా వారి శవములు సజీవములగును. దేవుడికి మహిమ కలుగును గాక. అదే పౌలు గారు రాస్తున్నాడు, నిద్రించుచున్న వారి గురించి మీకు చింతించవలసిన పని లేదు. కనురెప్ప పాటులో నిద్రించిన మనమును వారు కూడా ఏం చేస్తాం? మనము కనురెప్ప పాటులో మహిమ గల శరీరం కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతామంట? నిద్రించిన వారును మనము. వారికంటే ముందుగా మనం వెళ్ళము. ఎవరు వెళ్తారు ముందు? నిద్రించిన వారును లేవాలి, వారు మహిమ శరీరం పొందుకోవాలి, వారితో పాటు మనం కూడా మహిమ గల శరీరం పొందుకోవాలి. అటుమాట వారు మనము ఏక సమానంగా ప్రభువుని ఆకాశ మండలంలో ఎదుర్కొనడానికి సంఘముగా ఎత్తబడుతున్నాము. కాబట్టి వాక్యాన్ని వింటున్న నీవు, వాక్యాన్ని కలుగున నీవు ఎంత ధన్యుడవో చూడు. నీ మీద ఏ పాపపు తీర్పిక మీదట ఉండదు. ఏ తీర్పు అండి? పాపపు తీర్పు ఎంత భయంకరమైనది తెలుసా? నీ ఆ కలువరిశిలో దొంగలు ఏం చేసేవారు? వీళ్ళు మోకాల్ని విరక్కొట్టేసేవారు. ఏం చేసేవారండి? మోకాలు విరక్కొట్టేసి వదిలేస్తే ఆకాశం మీద ఎగురు పక్షులంట కావు 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 అంటే రామోద్రం వచ్చి ఆ బ్రతికొండగానే కళ్ళు పీకేస్తాయి. బ్రతికొండగానే ఆ కలువరిశిలో నిన్ను తినేస్తాయి. అక్కడ ఎంత అసలు కానీ నీ దగ్గరికి వచ్చేవాడు ఎవడు కూడా. అటువంటి భయంకర తీర్పులను పడకుండా యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పితే చాలు, పరలోక రాజ్యం. ఏ రాజ్యం అంట? పరలోక రాజ్యం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు చూడండి, ఎంత గొప్ప భాగ్యం. ఒక చిన్న విషయం చెప్పు. యేసు ప్రభు చనిపోయిన పిమ్మట ఆయన సమాధి చేయబడక మునుపు జరిగిన 2 అద్భుతాలు మీకు చెప్పగలరా? జరిగిన 2 అద్భుతాలు. ఒకటేమో సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఏమయ్యాడంట? సూర్యుడు అదృశ్యుడైపోయాడు. రెండోది ఏమి జరిగింది? భూమి బద్దలైపోయింది. రెండోది ఏంటంట? భూమి బద్దలైపోగానే నిద్రించిన పరిశుద్ధులు అనేకులు లేచారు. చూడండి, ఆయన చనిపోయినప్పుడు జరిగిన వాస్తవం ఏంటంటే సూర్యుడు భూమిని అంతటను వెలిగించడం ఒకే ఒక్క సూర్యుడు. ఆ సూర్యుడు ఆయన మరణము చూసి సహించలేక, లేదయ్యా నీ మరణం చూడలేకపోతున్నాను, ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడండి. వెనక్కి వెళ్ళిపోగానే ఏమైంది? మధ్యాహ్నం 3 గంటలకి చీకటి కమ్మేస్తుందండి. మధ్యాహ్నం 3 గంటలకి ఏమైందంట? చీకటి కమ్మేస్తుంది. చీకటి కమ్మగానే భూమి కూడా ఏం చేస్తుంది? తన శక్తిని అది కోల్పోయిన భూమి అంటే బద్దలైపోయిందండి. అయ్యా, భూమి ఆయన ఎదుట నిలవలేనంటుంది. సూర్యుడు కూడా ఆయన చేసిన సూర్యుడు కాబట్టి అయ్యా నీ మరణాన్ని నేను చూడలేకపోతున్నాను. కానీ మానవుడు అంటున్నాడు, యేసుప్రభు ఎప్పుడు చనిపోయి నాకే తెలుసు, యేసుప్రభు ఎవరికోసం చనిపోయి నాకే తెలుసు అంటున్నాడు. ఈ కఠిన హృదయం కలిగిన మానవుడు. మళ్ళా ఈ నోరాని మాట పలికిన వాడే యేసుప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొనే రక్షణ అతనికి సిద్ధపాటు చేస్తున్నాడు నా ప్రభువు. హల్లెలూయా. నా ప్రభు ఎంత గొప్పవాడంటే ఎక్కడైతే కఠినంగా ఉంటావో, ఎక్కడైతే లోబడవో అక్కడే నిన్ను పట్టుకుని దేవుడు ప్రేమించుచున్నాడు, నిన్ను గద్దించుటలేదు.
అయినా కానీ కొన్ని మార్లు ఇంకా మన హృదయాన్ని కఠినం చేసుకుని దూరం వెళ్ళిపోతున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఆలకించు. ప్రభు యొక్క మార్గం ఎంత ఉన్నతమైనదో, ప్రభు యొక్క కార్యం ఎటువంటి గంభీరమైనవో, ప్రభు యొక్క శక్తిని మించిన శక్తి భూలోకంలో లేదని నువ్వు గ్రహించుకున్న నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లో దేవుడు పెట్టాడు. స్వయముగా హల్లెలూయా. ఈ గ్రంథం ఏం బోధిస్తుంది? దేవుని జ్ఞానం, దేవుని యొక్క రమ్యమైన కార్యాలు, దేవుని యొక్క మహత్యమైన ప్రేమ, దేవుని యొక్క ఉచితమైన రక్షణ మార్గము ఆ గ్రంథం మనకి బోధించుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, రండి రమ్మనిచున్నాడు యేసు యొద్దకు. ప్రయాసపడి ఏ భారం కలుగున్నా, పాప భారం ఏదైనా విడుదల ఉంది. జ్వరం అయితే డాక్టర్ బిల్లవడా, ఇంజక్షన్ చేయడా, పక్షవాతంతో మందులు లేవా, ఇంకా అనేకమైన వ్యాధులు బట్టి మందులు లేవా, కానీ పాప భారం నుంచి విడిపించే మందు కానీ ఏది లేదు. పాపము ప్రతి ఒక్క మానవుని నరకంలో పడేస్తుంది. ఏంటండి పాపం అంటే ఏంటి? నీకు ఎంత బ్రతికిచ్చాడు దేవుడు. ఆయన సహవాసాన్ని ప్రేమించగా, ఆయన వాక్యాన్ని వినకపోతే, ప్రార్థన చేయకపోవడమే పాపము. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తారు? ఉదయం లేవగానే ప్రార్థన చేసిన నా ప్రియ సహోదరి మనులు, ఒక్కరోజు కూడా ప్రార్థన మర్చిపోరనుకో, పాపం అదే. ఇప్పుడు చెప్పండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏది తిరగాలేదు కదా, ఎవరిది కూడా దొంగిలించలేదు కదా, ఎవరిది కూడా వాళ్ళకి తెలియకుండా నేను తీసుకురాలేదు కదా అనే మాట వద్దు. మనం ఎవరు భూ సంబంధమైన బ్రతుకు నుంచి విడిపించబడిన దేవుని వారము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి వారం అంట? భూ సంబంధం నుంచి విడిపించబడ్డాం. ఇక భూమి మనల్ని బంధించలేదు. భూమి దానికి తీర్పు లేదు మనల్ని తీర్పు తీర్చడానికి. పాపం అనే తీర్పు కూడా మన మీద లేదు. ఇప్పుడు పాపంలో ఎలా పడిపోతున్నాం? క్రీస్తుని అనుసరించడం మానివేసి. భూషణ గారు ఉన్నారు. భూషణ గారిని, సుగుణమ్మ గారిని దేవుడు ప్రేమించాడు. ఎంత ఒక 60-70 సంవత్సరాలు నిండు ఉంటాయి. భూషణ గారు ప్రార్థన చేయలేదు. భూషణ గారు ప్రార్థన ఉదాహరణ చెప్తున్నాను. భూషణ గారు ఉదయకాలం అసలు ప్రార్థన చేయలేదు. రేపటి దినాన్న ఒకరోజు మరణం చూడక బ్రతుకు లేడు. 100 సంవత్సరాల తర్వాత అతనికి మరణం రావచ్చు అనుకుంటాను. సహజం చెప్తున్నాను, నమ్మని కాదు. దేవుని ఎదుట నిలబడాలి. మనం ఎవరి ఎదుట నిలబడాలి? దేవునికి లెక్క చెప్పాలి. నీకు వస్త్రం ఇచ్చాడు, నీకు భోజనం ఇచ్చాడు, నీకు ఇల్లు ఇచ్చాడు, నీకు సంతానం ఇచ్చాడు. సంతానం లేకపోతే ఏమవుతాం? కుమిలిపోతాం అయ్యా. బిడ్డలు లేకపోతే ఏమవుతుంటా? కుమిలిపోతాం. ఆ వేదన కూడా నీకు రాకుండా సమస్తం ఇచ్చాడు. తినడానికి ముద్ద నోట్లోకి వెళ్ళకుండా చేయలేదు. వస్త్రం ఇచ్చాడు, అన్ని సౌభాగ్యం ఇచ్చాడు. నువ్వంట నాకేం తక్కువ కాలేదంట. తక్కువే. ఏం తక్కువ తెలుసా? దేవుడిచ్చిన రక్షణ అనే వస్త్రం లేదు. ఏది లేదు? ఈ వస్త్రం కాదు, ఇది పరలోకానికి చేరే వస్త్రం వేరేగా ఉంది. ఇది ఉందా? పరలోకానికి చేరే వస్త్రం వేరేగా ఉంది. పెండ్లి కుమారి వస్త్రము ఏంటండి? స్తుతి వస్త్రము, ప్రార్థననే వస్త్రము, మహిమకరమైన వస్త్రం. ఈ వస్త్రాలు నేను ఒకసారి చెప్తాను. వస్త్రాలకు మర్మం ఏమైందో, విలువేంటో మీకు చెప్తాను. ఆ వస్త్రం నీలో నాలో లేదనుకోండి, మనము దేవుని ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని వీడి వస్త్రం లేకుండా ఎలా వచ్చాడని ప్రభు అడుగుతున్నాడు. వాడు అక్కడ దేవుడు అడిగాడు, వాడు ఎలా నిలబడ్డాడు? మౌనేయుడు. కాబట్టి కాలు చేతులు కట్టేసి
కాలు చేతులు కట్టేసి ఎక్కడ పడేశారంట? చీకటి అగాధమనగా పాతాళమే. వాడు అలగెళ్ళాడు. రాబోతున్న రోజుల్లో వాక్యాన్ని వర్తమానం ఆ మర్మం తెలియదు. వాడు అసలు పరలోక రాజ్యం ఎలాగెళ్ళాడు మీకు చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, వాక్యం నేను ప్రతి ఆదివారం వెళ్ళిపోతున్నట్టు వాక్యం మర్మం తెలియకపోతే నీ నేత్రాలు వెలిగించబడలేదు. అయ్యా నేను వాక్యం చదవని అనుకోవచ్చు. వాక్యం చదివిన వారి యొక్క నేత్రాలు వెలిగించబడి ఆత్మీయ వరాలతో నింపబడతారు. దేవునికి స్తోత్రము కలిగాక. ఏ వరాలండి? ఆత్మీయ వరాలు. ఏ వరాలంట? ఆత్మీయ వరాలు మనలో లేదు. ఆత్మ లేనివాడు దేవుడు చెప్పేస్తాడు. ఎప్పుడు మరి దేవుడు స్వయంగా మాట్లాడాడు నీతో. అదేమని? ఆత్మ లేనివాడు, ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆత్మీయ వరాలతో నింపబడతాడు. చూడండి, చదువుకున్నవాడు ఎలాగైనా జ్ఞానం కలిగి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటాడు. వాడి కుడి పక్కన ఎడ పక్కన నెమ్మది కలిగి ధనమో బంగారమో భూమిలో ఆస్తులో పాసులు నింపుకుని నెమ్మది పొందుతున్నాడు. అది లోకానికి సంబంధించినది, పరలోక సంబంధించినది. కానీ పరలోక సంబంధించింది దేవుడు అన్నాడు నా ఆత్మ లేనివాడు. ఇప్పుడు చదువుకున్నవాడు అటువంటి సాధిస్తే దేవుడు ఆత్మ కలిగినవాడు ఆత్మీయ వరాలతో వర్ధిల్లుచున్నాడు. ఎవరు చెప్పగలరు? మీరందరూ కూడా క్రైస్తవ సంఘంలో ఆత్మీయ వరాలు కలిగిన సంఘమే చెప్పగలరా? చూసారా అమ్మా? ఎందుకు వస్తాను లేదు, అదే మీకు చెప్తున్నాను. అదే ఇంకా వాక్యమని మర్మం ఏమైందో నేను ఇంకా నేర్చుకోవాలని చెప్తాను. అలాగే కొన్ని ప్రశ్నలు మీకు చెప్తే అయ్యి ఇంతగా ఉంది ఏంటి వస్తుంది. ప్రియమైన వల్ల పరిశుద్ధ గ్రంథం కాకుండా వేరే మాటలు నేను మీకు చెప్పట్లేదు. ఆత్మ కలిగిన వాడు ఆత్మీయ వరాలతో నింపబడి బహుగా వర్ధిల్తాడు. భూలోక సంబంధించిన ఏ మార్గం మందు కూడా వాడికి ఆలోచన రాని పరలోక సంబంధించిన ఆలోచన కలిగి అంటున్న పిలుపు పత్రికల చదువుతీయదు. కానీ పిలుపు పత్రిక వెళ్ళినప్పుడు నేను లోకమును పెంటగా ఎంచుకున్నాను. అప్పుడు లోకమును ప్రేమించిన వాడు ఒకప్పుడు ఎవరండి? పౌలు గారు ఎవరంట? ఒకప్పుడు లోకాన్ని ప్రేమించిన వాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క క్రీస్తు యొక్క మహిమను పొందుకున్నాడు, ఆత్మ వరాలతో నింపబడ్డాడు. ఎలాగో తెలుసా? నేను లోకాన్ని నా నిమిత్తం ఏమన్నాడండి? లోకాన్ని నా నిమిత్తం పెంటగా ఎంచుకున్నాను. దేవునికి మహిమ కలుగుని గాక. స్తోత్రం చెప్పండి. ఎలా ఎంచుకున్నాడంట? ఇప్పుడు లోకం కావాలని పరిగెడుతున్నాం మనము. అందుకని లోకంలో ఉన్నవి దొరకట్లేదు, పరలోకంలో ఉన్నా కూడా మనకి దొరకట్లేదు. దేవుడి బిడ్డలకు లోకంలో ఉన్న ఇవ్వడు. ఏమిస్తాడు? పరలోక సంబంధమైన ఇవులు ఇస్తాడు. వాటి బట్టి వారికి ఏ అవమానము గొడవ బాధ్యత రానే రాదు. చూడండి, మనము విశ్వాసించలా ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని యేసు రక్తము చేయమని ప్రార్థన చేసుకుంటే మనం ఎప్పుడన్నీ పారిపోతాం. ఏం పారిపోతాయంట? అయితే ఆ అనుభవంలోకి మనము ప్రవేశించలేదు. ఇంకెలాగున్నాము? చిన్న పిల్లలుగా ఉన్నాం. సోదరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన ఇంకా మేము వినిన వారిగా ఉన్నాం, కానీ వినిన దాన్ని మేము ప్రకటించే వారిగా లేము. పౌలు గారు అందుకు అన్నాడు, ఇంకా మీరు చిన్న పిల్లలుగానే ఎలాగున్నారంట? పాలు త్రాగే వారు ఉన్నారు, కానీ బలమైన ఆహారం భుజించే వారిగా లేరు. అర్థం చేసుకోండి, మనం ఇంకెలా ఉన్నామంటే ఇంకెలా ఉన్నాం? పాలు తాగే పసి పిల్లలు ఉన్నా కానీ ఎదగలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నాం. మనం రక్షింపబడమే కాదు, అనేకుల రక్షణలోకి నడిపించలేకపోతున్నాం. అందుకనే దేవుని రాజ్యము రాకడా ఎందుకు ఆలస్యమవుతుంది తెలుసా? ఏ ఒక్కరు కూడా నశించడం ఆయన ఇష్టము. అయితే నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా మన గ్రామం రక్షింపబడి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం రక్షణ సువార్తను పట్టుకుని వెదజల్లలేకపోతున్నాం, రమ్మని పిలవలేకపోతున్నాం, వాడిని మనం సిద్ధపాటు చేయలేకపోతున్నాం. ఎస్కేల్ గ్రంథం 37 అధ్యాయం ఉన్న మాట తెలుసా? నీవు సిద్ధపడము, నీతో పాటు ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపాటు చేయము. ఆ మాట చదవాలి ఎప్పుడైనా. ఎస్కేల్ గ్రంథం 37 అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం ఒకసారి చూడండి. ఎవరైనా దొరుకుతుందని నేను చెప్పను. మళ్ళీ నువ్వు సిద్ధపడము, అనేక జనుల్ని నీతో పాటు కలిసి సమూహాన్ని సిద్ధపాటు చేయమని దేవుడు మాట్లాడాడు. నువ్వు సిద్ధపడి చదువు 38:7 నీవు సిద్ధముగా నుండుము, నీవు సిద్ధపడి నీతో కూడా
నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ఏమన్నాడంటే నీవు సిద్ధపడము, నీవు సిద్ధపడము, నీవు సిద్ధపడము, నీతో పాటు కలిసిన సమూహాన్ని కూడా సిద్ధపాటు చేయమన్నాడు. మళ్ళా తర్వాత చూడండి, కింద మరొక మాట రాబండి, నీకు నేను తీర్పు తీర్చబోతున్నాను అన్నాడు ప్రభు. ఒకసారి మాట చదవండి, మొత్తం పూర్తి చేయనమ్మా. 7, 8, 9 కూడా చదవండి ఒకసారి. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందెదవు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగానున్న ఇశ్రాయేలు పర్వతం మీద నివసించుటకై ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను రక్షణ పొందేస్తున్నాను కదా నువ్వు అనుకోవద్దు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వేం చేస్తావు? అనేకల్ని సిద్ధపాటు చేయగలవు. నేను సిద్ధపాటు కాలేదనుకో, ప్రియమైన వాళ్ళరా, నేను ఎవరిని సిద్ధపాటు చేయలేను. నాకు పరలోక రాజ్యంలో ఏముంది తెలుసా? తీర్పు ఉంది. ఏముందండి? ఇది తెలుసా? నిన్ను నన్ను మనందరిని వెలిగించడానికే ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మన బట్టి ఎవరికి నశించిపోవడం దేవుడు ఒప్పుకోడు. ఎవరు నశించిపోరా, ఎవరైనా పడిపోరా, ఎవరైనా నీ బట్టి నా బట్టి త్రోసివేయబడ్డారా, దానికి తీర్పు ఎవరి మీద? రక్షింపబడి నేను రక్షణ పొందేసుకొని చెప్పుకుంటున్నామే, మనమే వారిని పాడు చేస్తున్నాము, వారిని మనమే నశింపజేస్తున్నాము. వారు ఎందుకు రక్షణ పొందలేదా? మన క్రియలు, మన నడవడి, మన మాట, మన ప్రవర్తన బట్టి వారు రక్షింపబడట్లేదు. ఇప్పుడు భార్య బట్టి భర్త అంటాడు, ఎల్లేళ్ళు చేసేవాళ్ళు పెద్ద ప్రార్థన, నాకు తెలుసులే అంటారా? ఎందుకని అంటారు? భర్తకు వ్యతిరేకంగా చెప్తున్నావు, భర్త మీద తిరిగిపోటు మార్గం కలిగి ఉన్నావు, కాని రాని మాటలు నీ నోట నా నోట వస్తున్నవి, అది రక్షణ మార్గము కావు. మూర్ఖపు అది పేదరు గారు, ఈ మూర్ఖపు తరములకు మూర్ఖులు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు చూసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు రక్షణకు లోబడదు. పౌలుగా పేదరుగా సువార్త చెప్పిన కానీ వారు వినట్లేదు. వారెవరు? మూర్ఖులు. అందుకనే ఆ మూర్ఖపు తరమునకు వేరై మీ రక్షణ మార్గాన్ని వెతకమన్నాడండి. ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి, ఆ పాప మార్గాన్ని విడిచిపెట్టాలి, ఆ నడవని విడిచిపెట్టాలి. ఎలాగుంటారంటే అప్పుడే పుట్టిన శిశువు, జన్మించిన శిశువు యొక్క పోలిక మనలో కనబడును గాక. మనలో కనబడాలి. సాధువుగాను మృదువు అయిన ఏంటండి? సాధువు ఉండాలి, మృదువుగా ఉండాలి మనం. అప్పుడే సమాజం రక్షిస్తాం. అప్పుడు యేసు ప్రభు రాకడా మనం రమ్మంటే వచ్చేస్తుంది. చాలామంది యేసు ప్రభు వచ్చేమంటే ఎందుకు వస్తాడు? ఆయన వస్తే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని నీవు నేనే నరకానికి పోతాం. ఇది తెలుసా? వాక్యానికి మన హృదయంలో లేదు. ఒకవేళ చదువుతున్నాను ప్రార్థన, నీకు నువ్వు అనుకుంటున్నావు, ప్రభు అంటలేదు, ప్రభు సాక్షి ఇవ్వట్లేదు. ప్రభు అన్నాడు, యోబు లాంటి భక్తుడు ఎవరు లేరండి? యోబు లాంటి భక్తుడు, యథార్థవంతుడును చెడుతనమును అసహించుకున్నవాడు ఎవడు కూడా లేడు అని దేవుడు మాట్లాడాడు. మరి మన కాడికి వస్తే బిడ్డకి ఏదైనా శోధన కలిగితే మనమంట, ఎందుకు నా కొడుకు దేవుడు పెట్టాడు ఈ వ్యాధి, ఇవ్వాలని లేదు. యోబు 1వ అధ్యాయము 10వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. యోబు మాటల చేత కూడా పాపము చేయలేదు. యోబు 1వ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. యోబు తన భార్యతో అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకు, దేవుని చేత నేనే దాన్ని కీడు అనిపించక తగదా అని ఒక మాట అక్కడ అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు కీడును మనము అనుభవం తగదా? చూడండి, నోటి మాట పాపముతో కూడినది.
పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్న మాట తెలుసా? యోబు నోటి మాటతో నేను నోటి మాట అంటే ఏంటి? ద్వేషించడమే పాపం. ఏంటండి? ఎవరైనా భర్తనైనా భార్యైనా బిడ్డలైనా సమాజంలో ఎవరినైనా కానీ సావుకనైనా కానీ ద్వేషించడం కానీ పాపమే. ఎందుకు తెలుసా? పాపం చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించడానికి మాత్రం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దయచేసి నరుడుగా పుట్టిన ఏ నరుని కూడా మనం ద్వేషించకూడదు. నువ్వు ఎక్కడ రక్షింపబడి నీకు ఎక్కడ లేదు, దేవుడు నడిపించుకుంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మేము మధ్యప్రదేశ్లో మంచి సహవాసం మాది. ఏ సహవాసం అండి? అసలు ఆంధ్ర రావాలని ఆలోచన మాకు లేదు. ఆవిడ ఉద్యోగం, నా ఉద్యోగం, నాకు కంపెనీ బస్సు వస్తుంది. ఈవిడ ఉద్యోగం, ఈవిడ ఇల్లు ఎక్కడంటే దగ్గరగా ఆ హాస్పిటల్ ఎక్కడంటే అక్కడ. అయితే మేము సంఘం మా సంఘం కేరళ నుంచి వచ్చిన గొప్ప అభిషేక్తులు. అసలు అందరు రావడానికి ఆలోచన లేదు. ఇటువంటి ఇల్లు బంగారు లాంటి ఇల్లు కట్టుకున్నాం, చుట్టూ ప్రహారీ, అందంగా బ్రతుకుతున్నాం. ఒక సేవకుడు వచ్చి ఆంధ్ర ఇల్లు నువ్వు సేవ చేయాలి దేవుని రాకడ కంటే ముందుగా గ్రామాలు తిరిగి అనేకులు నువ్వు, ఎందుకంటే హృదయాలు ఎండిపోయిన వారు. ఎవరండి? హృదయాలు ఎండిపోయిన వారు ఉన్నారు. వారి హృదయాలు ఫలించట్లేదు. నేను వారి మధ్యకు నేను నడిపించుకుంటాను. వారు నా బిడ్డలే, కానీ వారి హృదయాలు ఎండిపోయి వారిని అందరినీ నేను వారు వెలిగించిన నిమిత్తం నిన్ను నా సేవకుడిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకోండి. కాబట్టి నా దగ్గరికి నా బిడ్డలందరినీ కూడా నీ దగ్గర నడిపించుకుంటాను. వారు నా రాజ్య నివాసులు, వారిని నా వాక్యం చేత నువ్వు బ్రతికించాలని ప్రభు నాతో మాట్లాడారు. ప్రియమైన వాళ్ళరా, మీరు వస్తున్నారు, మీ ఆలోచన కాదు. నేను వస్తున్నాను, నా ఆలోచన కాదు. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఏది? వాక్యం లేకపోతే పరలోక రాజ్యాన్ని చేరలేమో. అందుకనే హెజ్కేల్ని ఎక్కడ నడిపించాడంట? ఎండిపోయిన ఎముకల్లోకి నడిపించాడు. ఎండిపోయిన లోయల్లోకి నడిపించి దేవుడు అంటున్నాడు, హెజ్కేలు మానవుడా ఇవి బ్రతకగలవంటే ప్రభు అని యెహోవా దేవాది నీకే తెలుసు. ఏ మాట చెప్పాలి? యెహోవా మాటతో ఆ ఎముకలతో మాట్లాడగానే ఏమైందంట? గడగడమనే శబ్దం వినపడింది. చూడండి, ఆ ఎముక ఎలాగనే చేస్తా, ఇక్కడ కాలు ఎముకుంటే అక్కడ చెయ్యి ఎముకుంది, మరొక పక్క తల ఎముకుంది, మరొక పక్క నడుము ఎముక ఆ మూల ఉంది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క మాట బట్టి ఏమని ఎవరి ఎముక వారిలోకి వచ్చేస్తున్నవి. హల్లెలూయా. ఎక్కడ ఏ మూల పడినా ఆ ఎముకలన్నీ కూడా దొర్లుకుంటూ వచ్చేస్తున్నవి. అవన్నీ దొర్లుకుంటూ వచ్చేస్తున్నాయి. నా చెయ్యత దూరం పడిందని ఆ ఎముక మాట్లాడుకుని నా ఎముకలోకి నేను ఎముక వెళ్ళిపోవాలని ఆ ఎముకలు ఒక్కొక్క ఎముక చెప్పుకొని ఒక సైన్యంగా నిలబడి ఎండుకొని ఎముకలు మాత్రమే. అయితే దేవుడు అంటున్నాడు, మళ్ళా సువార్త ప్రకటించి వీరికి మాంసమును శరీరములను దేవుని మాట ద్వారా వచ్చింది కాకని మళ్ళీ ప్రకటిస్తే మళ్ళా ఏమొచ్చినాయి? మాంసం వచ్చేసింది, శరీరం వచ్చేసింది. అప్పుడు 4వ రీతిగా జ్ఞాపకం చేసుకుని ఏముంది? జీవాత్మ. వారు ఎవరు ఏం లేరు ఉన్నారు? మనుషులకు ఉన్నారు, కానీ జీవాత్మ లేదు. కాబట్టి 4 దిక్కుల నుంచి ఏమి రావాలి? జీవాత్మ వచ్చి వారిని లెక్కింపలేని సైన్యంగా నడిపించింది గాక. హల్లెలూయా. ప్రియుడా, ఎండిపోయిన వారు ఎవరు? దేవుని తెలుసు. అయితే వారు ఎండిపోయిన రీతిగా ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మన హృదయాలన్నీ ఫలించి నిమిత్తం, మనం అందరం దేవుని రాకలు ఎత్తబడి నిమిత్తం దేవుడు నాకు బయలుపరిచిన వాణి నా దర్శనం చెప్పాలంటే మీకు అందరికీ చాలా భయం వేస్తారు. దేవుడు అనేకమైన స్థలాలు నడిపించాడు, అనేకమైన స్థలాలు నాకు చూపించాడు. ఈ ఆత్మ నలిగిపోతున్నావు, ఈ ఆత్మను సాతాను దూతలు ఎలా కొడుతున్నావు, అవన్నీ ఒకరోజు మీకు తెలియపరుస్తాం. దేవుడు నాకు బయలుపరిచిన దర్శనాలు ఎన్నెన్నో దర్శనాలు అండి. ఆత్మని ఎలా విడిపించాలి, ఆత్మని ఎలా రక్షించాలి, కుటుంబాన్ని ఎలా కట్టాలి, దేవుని సందులు ఎలా కట్టాలి, వారిని ఎలా నడిపించాలి, ఇవన్నీ కూడా దేవుడు నాకు దర్శన రూపంగా చూపించాడు. ప్రతి సంవత్సరం 21 రోజులు ఉపవాసం ఉండి ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే రాను వారు మహాసంగమై, ఎలాగంటండి, వారు మహాసంగమై రాబోచున్నారు. వారు నా వారు, వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని నీ యొద్దకు నేను నడిపించబోచున్నాను. కాబట్టి వారిని నా కోసం నీవు సిద్ధపాటు చేయము. ప్రేమని వల్లరా ఇంకా కొద్ది సారాంశం ఉంది, వీళ్ళతో వచ్చే వారిని చెప్తాను.
ఆ నరకంలో ఉన్న ఆ యొక్క శరలో ఉన్న ఆత్మల గురించి ఇంకా 2-3 వాక్యాలను మీకు చూపిస్తాను. ఎందుకంటే సమయం ఇంతటితో ముగించబడింది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి దేవుడు మనల్ని తన రాజ్యానికి నడిపించుకును గాక. మన 2 చేతులు పైకి కానీ దేవుడికి స్తోత్రం చేయండి. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి మహిమ ఘనత సమస్తము ఆయనకి చెందిన గాక. ఆమేన్. మహోన్నతుడైన మా దేవా, మీ యొక్క మహోన్నతమైన నామం బట్టి మీకు స్తోత్రము స్వామి. ఈ సమయాన్ని ప్రభా శరగానే తీసుకుపోయేవని కొన్ని మాటలు మేము విన్నాం అయ్యా. మోషే మీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యా. యెహోషువ అయ్యా ఇశ్రాయేలు ప్రజలకి ఆ కానాను భూమిని పంచిపెట్టిన వాడయ్యా. వాటి శరీరం బట్టి సాతానుగాడు ఫిర్యాదు చేస్తున్నాడయ్యా. ప్రభువుగా మేము వాక్యాన్ని కలిగి ఉన్నాము, సంఘానికి వెళ్తున్నామని వారికి ఉన్నాం, కానీ ఇంకా లోతైన అనుభవం ఏదో మేము ఇంకా గ్రహించలేకపోయినప్పుడు కూడా మీరు మమ్మల్ని నడిపించుకుంటున్నారు. అందుబడి మీకు స్తోత్రం. మీరు అక్కడ మళ్ళీ వచ్చే వారం ప్రియులు రాగుల గారి గృహం జరిగి ఆ యొక్క కూడికలో కొన్ని మాటలు ఇంకా తెలుసుకోవడానికి కృప ఇచ్చేయండి ప్రభు. వినిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా మీరు హృదయానికి కావలించండి అయ్యా. వినిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మలో నుంచి పరిశుద్ధతలోనికి అతి పరిశుద్ధమైన సియోను స్థలంలో చేరడానికి, సియోనులో వసించు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి ఈ బిడ్డలందరినీ కూడా సిద్ధపరచమని, ఈ వారం రానటువంటి వారు వచ్చే వారాన్ని నడిపించమని ప్రభు మేమందరం కూడా మీ రాగలంతబడి గుంపులో ఉంచమని మా నాథుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన ప్రభుని క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూర్చిన మీకును ఈ కూడికని ఏర్పాటు చేసిన నారమ్మ గారు వారి సంతాన బిడ్డలకు తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సేవించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. అందరికీ వందనాలు. కూర్చొని మీకు అందరికీ